10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించడానికి లయన్స్ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ రామారావుపేట లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఓరియంటేషన్ ప్రోగ్రాంను నిర్వహించారు. ముఖ్య అతిథిగా లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ భవిష్యత్తుకు 10వ తరగతి అత్యంత కీలకమైందని, పరీక్షా సమయంలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలను వివరిస్తూ ఈ ఫలితాల ద్వారా పాఠశాలకు మరియు పేరెంట్స్కు మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఆకాంక్షించారు. లయన్స్ ఎలైట్ క్లబ్ వ్యవస్థాపకులు ప్రోగ్రాం కన్వీనర్ పీడీజీ ముంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అవసరమైన మోటివేషన్ క్లాసులు, ప్రశ్నాపత్రం, విశ్లేషణ, ముఖ్యమైన అంశాలు మరియు ప్రశ్నలతో పాటు మోడల్ పేపర్స్పై సంబంధిత ఉపాధ్యాయులచే వివరణాత్మకమైన ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. విద్యాశాఖ ఉన్నతాధికారి చేయూత రవి మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా ప్రసంగించారు. 10 పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పి రవిశంకర్ మ్యాథ్స్, డి వాణిప్రభ సోషల్, సిహెచ్ శ్రీనివాస్ ఫిజిక్స్, మారుతి కృష్ణమూర్తి సోషల్, సుబ్బారావు మ్యాథ్స్ తదితరులు విద్యార్థులను ఉద్దేశించి సబ్జెక్టుల వారీగా ప్రసంగించారు. సమావేశానికి క్లబ్ అధ్యక్షులు ఎన్వివి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి పివి రాఘవరావు, మండలిక వెంకటశాస్త్రి, మైలవరపు సత్యనారాయణ, పి సేటుమాధవర్లతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ జరిగే పిల్లలకి అవేర్నెస్ క్లాసెస్ కింద ఎగ్జామ్ ఎలా రాయాలి, దాంట్లో ఫేస్ చేసే లోటుపాట్ల గురించి ప్రత్యేకంగా ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులు ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ దానికి సంబంధించిన టీచర్స్ని రప్పించి మా లయన్స్ క్లబ్ ఎలైట్ ద్వారా ఇక్కడ అవగాహన సదస్సు కల్పించామండి. పిల్లలు భారీ ఎత్తున వచ్చారు. అన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా అధిక సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారండి. ఇలాంటి కార్యక్రమం చేయడానికి మాకెంతో సహకరించిన మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటున్నామండి. వచ్చిన మాస్టర్లందరూ కూడా మా శుభాభినందనలు తెలియజేస్తారు. విద్యార్థులు కూడా వచ్చి ఈ క్లాస్కి అటెండ్ అయ్యారు. ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి చెప్పడానికి చాలా అద్భుతమైన టీచర్, ఎంతో పేరు ప్రఖ్యాతున్న టీచర్ని మేము రవిశంకర్ మాస్టర్ గారు, ఈయన మ్యాథ్స్ చాలా అద్భుతమైన టీచర్ అండి. ఎన్నో మ్యాథ్స్లో అవధానం చేశారు. మ్యాథ్స్ అవధాన మాస్టర్గా ఈయన చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అదేవిధంగా శ్రీ మారుతి కృష్ణమూర్తి గారు, ఆయన సోషల్ టీచర్. ఆయన అదేవిధంగా సిహెచ్ శ్రీనివాసరావు గారు, ఈయన ఫిజిక్స్ టీచర్ అండి. వీరు ముగ్గురే కాకుండా ఇంకా 2-3 టీచర్ కూడా వచ్చారు. వీరందరూ కూడా పిల్లలకి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా చదవాలి పరీక్షల ముందు, వీటి అన్నింటి గురించి పూర్తి అవగాహన కలిగించబోతున్నారు. ఇటువంటి కార్యక్రమం మాకు చేయడానికి దోహదపడిన టీచర్ అందరికీ కూడా మేము పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా లయన్స్ క్లబ్ కార్యక్రమాన్ని ఎలైట్ చేసి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో ఇది ఒక అన్నిటికన్నా ఒక ఉత్తమమైన సర్వీస్ అని విద్యార్థుల్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం ఒక ఉత్తమమైన సర్వీస్ అని మేము భావిస్తూ, మాకు ఇక్కడ ఈ లయన్స్ కమ్యూనిటీ హాల్ మాకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన మా లయన్ బాదం బాలకృష్ణ, జిల్లా మింటర్ లయన్ బాదం బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లేదంటే ఎవరితోనో మాట్లాడితే ఈ పని ఇప్పుడు చదవాల్సిన ఏ క్వశ్చన్ అయితే ఉందో సర్లే 1 గంటలో చదువుతాం, లేదంటే 2 అవర్స్లో చదువుతాం, ఇలా ఏదైతే అనుకుంటామో ఆ పని పోస్ట్పోన్ చేయొద్దు దయచేసి. ప్రధానం గుర్తుపెట్టుకోండి, మీకున్న టైము చాలా తక్కువ. ఈ పోస్ట్పోన్ ఏమవుతుందంటే స్ట్రెస్ కింద తయారవుతుంది. అవునా? దగ్గరికి వచ్చేస్తే ఎగ్జామ్స్ ఏం చేయాలో తెలియదు. కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మన విజయాన్ని చేరుకోగలం. దాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీకు ఎన్ని పనులున్నా ఈ వారం రోజులు లేదా 10 రోజుల్లో దీని మీద దృష్టి పెట్టుకుని ప్రధానంగా పోస్ట్పోన్ అనేది పక్కన పెట్టేసాను, టీవీలు అనేది పక్కన పెట్టేసాను. అలాగే బంధువుల కోసం లేదంటే మీకున్న సమయాన్ని ఏదో ఫంక్షన్ కనో దీన్ని అన్నీ కూడా కొన్ని రోజులు పక్కన పెడితే మీరు అనుకున్న విజయాలు చేరుకోవడంలో మీరు ముందు ఉంటారు.
ఇన్విజిలేటర్స్ కూడా అలాంటిది. నాకన్నా బాగా రాయిస్తాను, నేను ఇవ్వకపోతే నేను ఇస్తే రాయిస్తాను అని చెప్పి కూడా మానేస్తారు కొంతమంది. ఇలాంటి స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా చదువుతో పాటు 10 మందికి సేవ చేసే 10 మందికి ఆకట్టుకునే గుణం కలిగి ఉండాలి. ఎంత బాగా చదివినా జనరల్ నాలెడ్జ్ లేకపోతే జీవితంలో ఎవరు రాణించలేరు. 100 వచ్చిన కూడా రాణించలేరు. 10 మందితో కలవని వాళ్ళని కానీ ఇవన్నీ కూడా ఉంటే సరే, లేకపోతే అలవాటు చేసుకోండి. ఇప్పుడు కాకపోతే ప్రెషర్ కానీ అలవాటు చేసుకోండి. స్పోర్ట్స్ ఆడండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు చాలామంది టీవీకి అతుక్కుపోతారు, ఫోన్లు ఇవ్వకపోతే తండ్రి మీద తల్లి మీద కోపడతారో కూడా నాకు తెలియదు. మీరు ఫోన్ ఇవ్వడం అన్నం చెప్తారు చాలామంది పిల్లలు. అది చిన్నపిల్లలు, మీ లేకపోతే ఎదిగిన వాళ్ళు కాదు. మీ ఏజ్ కూడా అడాలసెన్సెస్. ఈ ఏజ్లో అట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాంటి అట్రాక్షన్స్ లోను కాకండి. దిస్ ఈస్ ద క్రూషియల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. టర్నింగ్ పాయింట్ ఇప్పుడే ఉంటుంది మీ అందరికీ కూడా, అంతే కదా. ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అయ్యాక ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, అయితే హోమ్ మేకర్ అవ్వాలా, పైలట్ అవ్వాలా, క్రికెట్ అవ్వాలా, స్పోర్ట్స్ రాణించాలా, అయితే యాక్టర్ అవ్వాలా, ఇవన్నీ కూడా ఇప్పుడే డిసైడ్ అవుతాయి. కాబట్టి మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఈ స్టెప్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ లైఫ్ టు గెట్ సక్సెస్. అలా మీ అందరూ సక్సెస్ అవ్వాలి. భావి భారత మంచి పౌరులు ఎదగాలి. మీకు మీ చుట్టుపక్కల ఉన్న వారికి మంచి పేరు తీసుకురావాలి. మీ కుటుంబానికి, మీరు పుట్టిన ఊరికి, మీరు చదివిన స్కూల్కి ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.